ఇది బిల్డింగ్ లోపల. ఈ బిల్డింగ్ మొత్తానికి కింద క్లబ్ హౌస్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనము ఇక్కడ వచ్చి అడిగితే వీళ్ళు చెప్తారనమాట. ఇక్కడ కూడా మనం స్కాన్ చేస్తేనే లోపలికి వెళ్ళేకుందండి. ఏ నో నో నానా అంజీ చూడండి, చైనీస్ న్యూ ఇయర్కి అయిపోయింది ఆల్రెడీ ఇలా డ్రెస్. ఇదంతా క్లబ్ హౌస్. ఎలా డెకరేట్ చేశారు. ఓకే, మనం ఇప్పుడు పైనకి వెళ్దాం. అంతే, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇదంతా మేము ఉంటున్న బిల్డింగ్ కింద అండి. మనం ఇక్కడ వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కూడా వెళ్ళి కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వడానికి. టవర్స్కి సంబంధించి పిల్లర్స్ చూడండి ఎలా ఉన్నాయి అసలుకి. చూడండి. అయాష్ కమ్ హియర్ నానా, ప్లీజ్ కమ్ హియర్. ఇదంతా ఇక్కడ మనము వాక్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్స్ చూడండి ఇవన్నీ. ఇది ఇన్సైడ్, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఏ టైంలో అయినా. అవి అవుట్ సైడ్. ఇన్సైడ్ ఉండే స్విమ్మింగ్ పూల్లో కాస్త వాటర్ వామ్గా ఉంటాయి. చూడండి మా హెల్పర్ ఇక్కడ ఈ టైంలో కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంది. అన్నా ప్లీజ్ కమ్. అయాన్ష్ ఇలా ఉంటాయి. 2A 2B 3A 3B అట్లా. ఇదంతా కూడా మనము ఇక్కడ కూడా వచ్చి మనకి రిలాక్స్ అవ్వడానికండి. ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. అదంతా ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా. నానా కమ్ 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 కమ్. ఇక్కడ ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా. ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా. మేము ఉంటున్న ఇందులో ఒక ఫ్లోర్ అంతే. మనము ఒక ఫ్లోర్ కూడా కాదండి, ఫ్లోర్ అన్నా కూడా ఇక్కడ ఫ్లోర్కి ఒక రౌండ్గా ఇండ్లు ఉంటాయి, హౌసెస్ ఉంటాయి కాబట్టి. చూడండి స్విమ్మింగ్ పూల్. ఇక్కడ అంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా. చూడండి ఉయ్యాలు కూడా. ఎప్పుడైనా ఇక్కడ వచ్చి హ్యాపీగా ఎవరైనా కూర్చొని పోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడ కిడ్స్కి సపరేట్గా పడకుండా వాళ్ళు ఇలా చేశారు. కిడ్స్ అటు సైడ్ ఇటు సైడ్, మధ్యలో పెద్దవాళ్ళు కూర్చొని పోగొచ్చు ఉయ్యాల.